తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి కొండకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లో బారులు తీరారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి కొండకు భక్తుల తాకిడి పెరిగింది. ముందు రోజు నుండి పెద్ద సంఖ్యలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండకు చేరుకున్న భక్తులు ఉదయాన్నే కార్తీక దీపాలు వెలిగించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి బాలాలయంలో ప్రతిష్ఠించి ఉన్న సువర్ణమూర్తుల దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. సుమారు 4 గంటల సమయం అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న భక్తజనులు కార్తీక మాసంలో యాదాద్రి క్షేత్రంలో కార్తీక దీపారాధన చేయడం సంతోషంగా ఉందని, ఈ మాసంలో శివకేశవుల నిలయమైన యాదాద్రి ఆలయంలో దీపారాధన చేస్తే సంవత్సర కాలం సుఖ సంతోషాలతో ఉంటారని, కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిని దర్శించుకునేందుకు యాదాద్రి కొండకు చేరుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందామని భక్తులు తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు నరసింహుని సన్నిధికి విచ్చేసి సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారని, వారు కోరిన కోరికలు తీరుతాయని, కార్తీక మాసం పరమ పవిత్రమైనది, శ్రేష్టమైనది అని, అన్నవరం క్షేత్రం తర్వాత అధిక సంఖ్యలో వ్రతాలు యాదాద్రిలోనే జరుగుతాయని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించలేదు. తన యొక్క దరిద్ర నివారణ కూర్చి సత్యవ్రతాన్ని చేసుకుంటున్నాడు. ఒకనాటి రోజున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటుండగా భక్తచంద్ర వ్యాపారి తొలగిసారులో కలిగి కొత్తగా వ్యాపారం చెప్పలేదురా చెప్పు